ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించబోతున్నారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారని వివరించారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో రక్షణ శాఖతో ఉన్న సమస్యలను పరిష్కరించామని తెలిపారు. 44వ జాతీయ రహదారిలో హైదరాబాద్ నుంచి కామారెడ్డి, హైదరాబాద్ నుంచి సిద్దిపేట మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం అవసరమైన 170 ఎకరాల భూమి ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించిందని తెలిపారు కిషన్ రెడ్డి. ప్రధానమంత్రి గారు 4, 5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని ప్రజలకు డెడికేట్ చేయబోతున్నారు, కొన్ని భూమి పూజ చేయబోతున్నారు. మార్చి 4వ తేదీ ఆదిలాబాద్ పట్టణం, 5వ తేదీ సంగారెడ్డి. ఈ రెండు ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. ఆదిలాబాద్లో సుమారు 6,697 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంగారెడ్డిలో 9,021 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ డెడికేట్ చేయడం కానీ లేక ప్రారంభించడం కానీ చేస్తారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసము డిఫెన్స్కి సంబంధించినటువంటి చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేశాము. నేను ఇటీవల ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ను క్యాబినెట్ మీటింగ్లో కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడి ఇది పరిష్కారం చేయండి, చాలా అవసరం ఉంది, చాలా రోజులుగా పెండింగ్గా ఉంది, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అధికారులు అంగీకరించడం లేదు, కాబట్టి ఏ రకంగా నేను కొద్దిగా వాళ్ళని నొప్పించానంతే. మరి డిఫెన్స్ మినిస్టరు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిఫెన్స్ అధికారులతో మాట్లాడిన తర్వాత ఈరోజు మరి NH-44 నేషనల్ హైవే 44లో భాగంగా హైదరాబాద్ టు కామారెడ్డి రూట్లో వెళ్ళేటువంటి మార్గానికి సంబంధించి, అదేవిధంగా హైదరాబాద్ టు సిద్దిపేట్ రూట్ ఏదైతున్నదో దానికి సంబంధించి మరి ఎలివేటెడ్ కారిడార్ కానీ టనల్ రోడ్డు కానీ ఈ రెండింటి కోసము డిఫెన్స్ మినిస్ట్రీ తెలంగాణ ప్రజల సౌకర్యార్థం కోసం 170 ఎకరాల భూమి, డిఫెన్స్ భూమిని HMDAకు బదిలీ చేయాలని చెప్పి రక్షణ శాఖ అంగీకరించింది. హైదరాబాద్ భూపాలపట్నం ప్రాజెక్టు కానీ, ఆదిలాబాద్ బేలా ప్రాజెక్టు కానీ, ఈ రెండు ప్రాజెక్టులు ఆదిలాబాద్లో వారు ప్రారంభించనున్నారు, భూమి పూజ చేయనున్నారు. మూడవది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు రామగుండంలో, మీకు అందరికీ తెలుసు, NTPC ఆధ్వర్యంలో గతంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు ప్రధానమంత్రి గారు స్వయంగా రామగుండం వచ్చి వారు ప్రారంభించారు. ఇప్పుడు రెండో యూనిట్ అది కూడా రెడీ అయిపోయింది. ఆ రెండో యూనిట్ను కూడా 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించినటువంటి NTPC ప్రాజెక్టు అది కూడా ప్రజలకు డెడికేట్ చేయబోతా ఉన్నారు.